రవిచంద్ర గారు పిఎంఆర్ గారు నా కష్టాన్ని గుర్తించి నాకు ఒక పదవి ఇచ్చారు సార్. ఒకటే సార్, నేను చేసిన ఒక తప్పు చేశాను సార్. మనం అధికారం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేకి మా ఊర్లో ఒక ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. మా తండ్రిదండ్రులు కూర్చిపెట్టుకున్న శ్మశానంలోకి 5 సంవత్సరాల నుంచి యూరిన్ వాటిని వదులుతున్నారు సార్, డ్రైనేజ్ లేకుండా. దానిపైన నేను ధర్నాలు చేశాను, కలెక్టర్ గారికి అర్జీలు పెట్టాను, రవిచంద్రన్ సమక్షంలో అడిగాను. దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రంజాన్ ముందు రోజు మన సిఐ గారు ఫోన్ చేశారు సార్. నేను సిఐ గారు రమ్మంటున్నారు హర్ష అన్నారు సార్. దేనికన్నా అని చెప్పేసి మా ఏఎస్సీ తిరుమల రెడ్డి గారిని అడగడం జరిగింది సార్. నేను జరిగిన తర్వాత మళ్ళీ ఏఎస్సీ నాకు ఫోన్ చేసి హర్ష నువ్వు వస్తావు రావద్దు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉంటాను, జాగ్రత్తగా ఉందని చెప్పిన తర్వాత నేను నెల్లూరుకి వచ్చాను సార్. అన్నకు ఫోన్ చేస్తే అన్న మీ దగ్గర ఆ రోజు ఇఫ్తార్ బిందులో ఉన్నారు సార్. అన్న 11 గంటలకు నాకు చేసి రే నువ్వు జాగ్రత్త, సిఐ గారు తేడాగా మాట్లాడుతూ 2 రోజులు నేను వెళ్ళిపోమన్నారు సార్. నేను మళ్ళీ చెన్నై మస్తారావు గారి దగ్గర చెప్పి ఆయన చేత కూడా ఫోన్ చేశాను సార్. సార్ ఏమంటే ఏమన్నారు నువ్వు వెళ్ళరా అని చెప్పాను సార్. వచ్చిన తర్వాత నేను పెట్రోపంలో ట్రైన్ దిగి మా పార్టీ ఆఫీస్కి వచ్చేసి మా మండలాధ్యక్షులు అందరితో మాట్లాడి 7 గంటలప్పుడు ఇంటికి వెళ్తున్న సమయంలో సార్ సిఐ గారు ఎస్ఐ గారు నన్ను తిప్ప దగ్గరకు వచ్చి నన్ను ముందు ఒకరు అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసి 11 గంటల దాకా స్టేషన్లో ఉంచారు సార్. వాళ్ళు చెప్పింది అల్టిమేట్ ఏంటంటే ఒకటే సార్, నాకు ఎమ్మెల్యే కాలు కొట్టుకుంటావా రౌడీ షీట్ ఓపెన్ చేసుకుంటావా, రౌడీ షీట్ ఓపెన్ చేసి సార్ జైలుకి వెళ్తాను, నేనైతే అంత నీచానికి దిగజాను సార్ అని సార్. అయిన తర్వాత సార్ సరే రేపు పొద్దున ఆయన తిరుమలకి వెళ్తున్నాడు, 9 గంటల లోపల నువ్వు కానీ స్టేషన్కి వస్తావు అక్కడికి వస్తావు తెలుసుకున్నాడు సార్. సరే అని చెప్పేసి నేను రాత్రులు అందరికి ఫోన్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను సార్. 4:30కి మా పెట్టకుండా పోలీసులు వచ్చి నా జీబులో తీసుకెళ్ళారు సార్. తెల్లవారుతాము 4:30 సార్. జీబులో తీసుకెళ్ళి నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, డిఎస్పీ దగ్గర పోదని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరినీ రూరల్ స్టేషన్ దగ్గర పెట్టి నన్ను ఎమ్మెల్యేకి తీసుకెళ్ళి 2 గంటలు సార్, 9 గంటలు తీసుకెళ్ళి నన్ను 12 దాకా నన్ను ఎండలో నిల్చోబెట్టి కాళ్ళు పట్టించారు సార్. కాళ్ళు పట్టించిన తర్వాత సార్ నేను ఒక ఎస్సీని నన్ను మాట్లాడి చేయడం కరెక్ట్ కాదు సార్ అంటే, సుకుమార్ ఈ నా కొడుకు కులం పేరుతో మాట్లాడితే నా కొడుకు చేసి సంతకాలు పెట్టమన్నాడు. చెప్తే సంతకాలు పెడుతుంటే ఇక్కడ బిఎంఆర్ పాసుకుంటుంది సార్. నాకు మీ నాయన పేరు బిఎంఆర్ అంటాడు సార్. ఎమ్మెల్యే మీ నాయన పేరు బిఎంఆర్ అంటాడు సార్. 100 కాలు పెట్టుకుంటారు సార్, నాకు ఇబ్బందిలే. కానీ ఒకే ఒక్క సమయం నాకు రావాలి, భగవంతుడు మనస్ఫూర్తి కోరుకుంటాను సార్. చచ్చిపోయే లోపల ఒక్కసారైన అధికారం తెలుగుదేశం రావాలి, నేను ఒక్కటే కోరుకుంటాను సార్. నాకే వద్దు, పదవులకే వద్దు. ఎందుకు సార్ కొట్టుకుంటా సార్, 100 మందికి 1000 మంది కాలు పెట్టుకుంటారు రోజుకి. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దాకా జెండా ఎగిరిన దాకా ఒక్కరు కాదు, వసుదేవుడు అంటున్నారు గాడికి పాలు కొడుతున్నాడు, వాళ్ళు గాడి కుక్క నక్కలు. నేను తప్పులేదు సార్, నన్ను ఎంత హెరాస్ చేస్తారు. ఒక ఎస్సీ నన్ను కోరుకుంటాను సార్, ఎస్సీ కలిసి పెట్టక వస్తారు. ఎస్సీని నన్ను ఎవరు అడగలేదు సార్, ఇంతవరకు నా బాధ లేదు సార్. నేను బతుకున్నాగా ఒక్కసారి తెలుగుదేశం రావాలి నాకు సార్, అంతకుమించి నాకు ఇంకా ఉంది సార్. తెలుగుదేశం పార్టీకి పనిచేశారు, అదే మరి జరిగిన అన్యాయంపై నిరసన తెలియజేశారు. కడాన ఆయన అరెస్ట్ చేసి రౌడీ షీట్ పెడతామని బెదిరించి ఎమ్మెల్యే ఇంటికి తీసుకుపోయి ఈ పోలీసులకు గుర్తుందనేది నాకైతే తెలియదు. ఊహించి ఎమ్మెల్యే, నీకు ఎమ్మెల్యే కావచ్చు, మాకు ఎమ్మెల్యే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు కూడా అద్దులో ఉండాలి. నేను ఈ జిల్లాలో ఇంటున్నాను, ఏదైతే నెల్లూరు రూరల్ కానీ, సర్వేపల్లి కానీ, కావలి కానీ, అర్బన్ కానీ వీడు శుద్ధి నుంచి రాగాన పడుతున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, కేసులన్నీ వెళ్ళడం. ఆయన ఆవేదన, బాధ, కోపం, ఆక్రోషం ఎవరు తీర్చగలుగుతారని అడుగుతున్నారు. బలవంతంగా తీసుకుపోయి కాళ్ళు ముక్కిస్తారా? మీరు 4 గంటలు బయట ఎండలో నిలబెట్టి కాళ్ళు ముక్కిస్తారా? ఆయనకు ఆత్మగౌరవం లేదు. ఈ ఎమ్మెల్యేకైనా ఆత్మగౌరవం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సమాధానం. నీ ఎమ్మెల్యే కోసం ఒక ఎస్సీని తీసుకుపోయి కాళ్ళు ముక్కిస్తావా నువ్వు? ఇదేనా న్యాయం ఈ రాష్ట్రంలో? దీనికి ఆన్సర్ చేయి. ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబాలు ఆలోచించాలా, బలహీన వర్గాలు ఆలోచించాలి. మీరు ఊడిగం చేయడానికి బతికా మనం ఇక్కడ ఆత్మ గౌరవం కోసం బతుకుతున్నాం. ఆ తమ్ముడు ఒక పార్టీకి పనిచేస్తే ఆయన అభీష్టం అది. పార్టీకి పనిచేయడం కానీ, నచ్చిన విధంగా మాట్లాడడం కానీ ఇది మన హక్కు. అలాంటి హక్కును కాలరాసి ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర పడేస్తారా మీరు? కబద్దార్ జాగ్రత్తగా ఉండే పోలీసులు మీరు కూడా పర్మనెంట్ గా ఉండరు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకుని నేను అనేది పర్టికులర్ పోలీసులు హెచ్చరిస్తున్న అందరినీ కాదు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆ పోలీసులు అడుగుతున్న సమాధానం చెప్పమని, పై అధికారులు అడుగుతున్న సమాధానం చెప్పమని. మీ పోలీసులు కూడా తప్పుడు పోలీసులు అదుపులో పెట్టండి.
మీరు అదుపులో పెట్టకుండా నేను ఎప్పుడు 14 సంవత్సరాలు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయమని చెప్పలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో మీరు ఇలాంటి పనులు చేస్తే అడగకూడదా? నేను ఇప్పుడు అడుగుతున్న పోలీస్ ఆఫీసర్ సంస్థ సమాధానం చెప్పని జరిగి ఈ అబ్బాయిని అరసాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని ఆ పోలీస్ అసోసియేషన్ అడుగుతున్నా. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఇదే జరిగితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి పారిపోవడం ఖాయం. పులివెందులకి ఏది చెప్పారో పంపిస్తామని పులివెందులకే పంపిస్తాం. అది జరుగుతుంది. ఇదే మరి చేస్తే ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలా, అన్యాయం జరిగిన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఆలోచించాలా. మనకు కూడా చీమూరు రక్తం ఉంది, వేడకేగా చీమూరు రక్తం ఉండేది. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఇన్నేళ్లు సీఎంగా ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, నేను ఎప్పుడు కూడా మరి ప్రవర్తించలా. మా వాళ్ళు ప్రవర్తిస్తే ఎప్పుడు వదిలిపెట్టలా. నేను మా వాళ్ళని అదుపులో పెట్టుకున్నా. మీ వాళ్ళని అదుపులో పెట్టుకుంటే పార్టీ రన్ చేయండి, లేకుంటే ఆ పార్టీని ఎత్తుకుని గంగలో కలపండి. మీకు అర్హత లేదు పార్టీ రన్ చేసే అర్హత. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా బాధేస్తుంది వెళ్ళి చూస్తా ఉంటే. అందుకే ఈ నెల్లూరు జిల్లాలో ఇలాంటి జరుగుతాయని నా జీవితంలో ఎప్పుడు ఆలోచించాను. నేను నా జీవితంలో ఏ పులివెందుల్లో పోరాడాను, అనంతపూర్లో పోరాడాను తప్ప ఈ జిల్లాలో పోరాడతానని అనుకోలా. ఇంటా ఉంటే క్షేత్రస్థాయిలో జరిగే సమస్యలు ఇంటా ఉంటే కడుపు గాలిపోతుంది, ఆవేశం వస్తుంది. నా సొంత కుటుంబానికి తిరిగినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే నేను చెప్తున్నా, మరొకసారి హెచ్చరిస్తున్న ఎమ్మెల్యేలు, మీకు తోక పెరిగింది, తోక కట్ చేస్తా, జాగ్రత్తగా ఉండండి. ఇష్టానుసారంగా అనుకోవద్దండి, బరి తెగించద్దండి. దొంగసార అమ్ముకునేవాళ్ళు, బెట్టింగ్లు కట్టేవాళ్ళు వీళ్ళు మాట్లాడతారు వాళ్ళ గురించి, తప్పుడు పనులు చేసేవాళ్ళు.